Dear aspirants, freshers, learners and viewers, welcome to Telugu One Academy. The last moment in the freedom struggle led by Mahatma Gandhi. మహాత్మా గాంధీ యుగంలో ప్రారంభమైన చివరి ఉద్యమం, చివరి ప్రజా ఉద్యమం ఫిట్ ఇండియా ఉద్యమం గురించి మనం చర్చించబోతున్నాం, విశ్లేషించబోతున్నాం. భారతదేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో అహింసావాదాన్ని, సత్యాగ్రహవాదాన్ని పక్కన పెట్టి పిడికిలి బిగించి డూ ఆర్ డై, సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని ఇస్తూ గొప్ప స్థాయిలో ఉద్యమించారు. కానీ ఈ ఉద్యమం అతి తక్కువ రోజుల్లోనే అంతమవుతోంది, అణగార్చబడుతోంది. ఫలితంగా మహాత్మా గాంధీ కూడా అరెస్టు కాబడుతున్నారు. మరి ఈ ఉద్యమానికి కారణాలేంటి? ఈ ఉద్యమం సాధించిన విజయాలేంటి? ఈ ఉద్యమం ఎలా గమనంలోకి వచ్చింది? కోర్స్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్, వీటి గురించి కూడా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. సరే, జాగ్రత్తగా పరిశీలించండి. క్విట్ ఇండియా మూమెంట్ మహాత్మా గాంధీ నిర్వహించిన చిట్ట చివరి ఉద్యమంగా చెప్పుకోవచ్చు. ఈ క్విట్ ఇండియా మూమెంట్ మహాత్మా గాంధీ దశలో ప్రారంభమైన చివరి ఉద్యమం. క్విట్ ఇండియా అనగా ఇది బ్రిటిష్ వారిని ఉద్దేశించి మహాత్మా గాంధీ ఇచ్చిన నినాదం. క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదలండి, భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి. క్విట్ ఇండియా, భారతదేశాన్ని వదలండి. ఆర్ డూ ఆర్ డై, జియో కరో యా మరో, కరో యా మరో, డూ ఆర్ డై అంటున్నాడు. సాధించు లేదా మరణించు అనే నినాదాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు అహింస, సత్యాగ్రహం అనే రెండు ఆయుధాలను క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశపెట్టి శాంతియుత ధోరణిలో పోరాటం చేసే, రాజ్యాంగబద్ధ ధోరణిలో పోరాటం చేసే, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళే ఈ మహాత్మా గాంధీ ఒక్కసారిగా కళ్ళెర్ర చేయడం, పిడికిలి బిగించడం మొదలుపెట్టాడు. ఆ క్రమంలోనే క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. మరి ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఎలా ప్రారంభమవుతుంది? దీనికి కారణాలు ఏంటి? ఏ కారణాల వల్ల క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమవుతుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. క్విట్ ఇండియా మూమెంట్, ఈ క్విట్ ఇండియా మూమెంట్ నంబర్ 1, కాజ్ నంబర్ 1, 1939లో ఆనాటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో, లార్డ్ లిన్లిత్గో, ఆనాటి వైస్రాయ్ లార్డ్ లిన్లిత్గో ఒక ప్రకటన చేస్తాడు. అదేంటంటే, రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్తో పాటు భారతదేశం కూడా భాగస్వామ్యం తీసుకుంటోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ పక్షాన భారతదేశం కూడా పాల్గొంటోంది అంటూ ఒక ప్రకటన చేసేశాడు. 1939, 1939లో లార్డ్ లిన్లిత్గో చేసిన ప్రకటన భారత జాతిని, మహాత్మా గాంధీకి మరియు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రముఖులకు కలవరపాటుకు గురి చేసింది. అసలు లార్డ్ లిన్లిత్గో ఏ పార్టీకి సంప్రదించకుండా, భారత ప్రజానీకానికి, భారత పార్టీలకు సంప్రదించకుండా, మరి పార్టీ పెద్దలతో మాట్లాడకుండా స్వంతంగా నిర్ణయం తీసుకోవడం భారత జాతికి కలవరపాటుకు గురి చేసింది. ఆ క్రమంలోనే మహాత్మా గాంధీ శాసన చట్టసభలకు భారత జాతీయ కాంగ్రెస్ అన్ని ప్రావిన్సులలో కూడా రాజీనామా చేయాలి అంటూ పిలుపునివ్వడంతో 1939లో మాస్ రిజిగ్నేషన్ జరుగుతోంది 1939లో. సో 1939లో శాసన చట్టసభలకు ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి రాజీనామా చేయడంతో చివరికి 1939 డిసెంబర్ 22న ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ డే ఆఫ్ డెలివరెన్స్ని నిర్వహించారు. విమోచన దినోత్సవం, డే ఆఫ్ డెలివరెన్స్ అంటే విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. దేని మీద జరుపుకున్నారు?
ఎప్పుడైతే లార్డ్ లిన్లిత్గో ప్రకటన నచ్చని భారత జాతీయ కాంగ్రెస్ శాసన చట్టసభలకు సంపూర్ణంగా రాజీనామా చేసిందో ఇక వెంటనే విమోచన దినోత్సవాన్ని, డే ఆఫ్ డెలివరెన్స్ని డిసెంబర్ 22, 1939న ముస్లిం లీగ్ పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన ఈ మాస్ రిజిగ్నేషన్కు దృష్టిలో పెట్టుకుని ఈ విమోచన దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ 22 డిసెంబర్ 1939. నెక్స్ట్ తదనంతరం ఈ లార్డ్ లిన్లిత్గో యొక్క వైఖరిలో ఎటువంటి మార్పు కూడా రాలేదు. 1940లో ఈ లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించాడు. ఆగస్ట్ ఆఫర్ని ప్రకటించాడు 1940లో. ఈ ఆగస్ట్ ఆఫర్ ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం బ్రిటిష్ పక్షాన పాల్గొంటుంది, బ్రిటిష్ పక్షాన పోరాడుతుంది, బ్రిటిష్ పక్షాన నిలబడుతుంది. మరియు భారతీయులకి రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తాం. రెండవది రాజ్యాంగ పరిషత్ని నిర్వహిస్తాం. భవిష్యత్తులో భారత రాజకీయ భవిష్యత్తును నిర్ధారించే విధంగా భారత భవిష్యత్ పరిపాలనకు అవసరమైన రాజ్యాంగాన్ని నిర్మిస్తాం. ఆ రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్ను కూడా ఏర్పాటు చేస్తాం, రాజ్యాంగ నిర్మాణ సమితిని ఏర్పాటు చేస్తామన్నాడు. ఇక మూడవ అంశం, భారతీయులకి శాసన చట్టసభల్లో, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ముఖ్యంగా సముచిత స్థానాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రకటనలు చేశాడు లార్డ్ లిన్లిత్గో. రైట్, ఈ ప్రకటనలు నచ్చని మహాత్మా గాంధీ దేశం మొత్తం ఒక పిలుపును ఇవ్వడం జరిగింది. ఆ పిలుపు ఏంటంటే, లార్డ్ లిన్లిత్గో ప్రకటనకు వ్యతిరేకంగా మనమందరం సంఘటితమై మనమందరం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనడం లేదు, మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి మనం మద్దతు కూడా ఇవ్వడం లేదు. బ్రిటిష్ వారు బలవంతంగా మన సైనికులను తీసుకుంటే మనం ఏం చేయలేము. కాకపోతే జాతి మొత్తం ఈ లార్డ్ లిన్లిత్గో ప్రకటనకు వ్యతిరేకంగా ఏకమై మనం వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహిద్దాం. జాతి మొత్తం పాల్గొనాలి. ఆయా ప్రాంతాల నుంచి ఢిల్లీ ప్రాంతానికి, ఢిల్లీ ఆనాటి కేంద్ర రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉంది. మరి ఆ ఢిల్లీ ప్రాంతానికి వచ్చి అక్కడ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మనం వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహిద్దాం. ఆ విధంగా వ్యక్తి సత్యాగ్రహాలు అనేటివి ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి ఒక కారణంగా నిలుస్తోంది. 1940లో 1940లో మహాత్మా గాంధీ వ్యక్తి సత్యాగ్రహం, ఇండివిజువల్ సత్యాగ్రహ, వ్యక్తి సత్యాగ్రహాన్ని నిర్వహించారు. వ్యక్తి సత్యాగ్రహాన్ని నిర్వహించారు 1940లో. ఈ వ్యక్తి సత్యాగ్రహం అంటే ఏంటంటే, ప్రతి భారతదేశం యొక్క ప్రతి మూల నుండి, మూలల నుండి, మారుమూల పల్లె ప్రాంతాల నుండి గాంధీయిజాన్ని అవలంబిస్తూ, గాంధీ మార్గాన్ని, గాంధీ యొక్క అడుగుజాడల్లో వ్యక్తి సత్యాగ్రహాన్ని పాటిస్తూ ఢిల్లీ ప్రాంతానికి అందరూ తరలి రావాలి. ఈ విధంగా చలో ఢిల్లీ ఆందోళన్ని కూడా ప్రారంభించాడు. ఇందులో భాగంగానే చలో ఢిల్లీ ఆందోళన్ అని కూడా పిలుస్తాం. 1940లో ప్రారంభమైంది. మహాత్మా గాంధీ ఆయా వాడల నుంచి వ్యక్తిగత సత్యాగ్రహులకి ఆహ్వానించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1940లో తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆచార్య వినోబా భావేని, చాలా సందర్భాల్లో ప్రశ్న వచ్చింది, మళ్ళీ వస్తుంటుంది. తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆచార్య వినోబా భావేని ప్రకటించడం జరిగింది. తొలి వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆచార్య వినోబా భావేని ప్రకటించారు. నెక్స్ట్ రెండవ వ్యక్తిగత సత్యాగ్రహిగా జవహర్లాల్ నెహ్రూను ప్రకటించడం జరిగింది. జవహర్లాల్ నెహ్రూను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మూడవ వ్యక్తిగత సత్యాగ్రహిగా ఆచార్య బ్రహ్మదత్ మహాత్మా గాంధీ యొక్క ఆశ్రమంలో ఒక ప్రముఖుడు, రైట్, కొన్ని సంవత్సరాలు ఖైదీగా కూడా జైల్లో నిర్బంధించబడ్డాడు. ఆచార్య బ్రహ్మదత్ మూడవ వ్యక్తిగత సత్యాగ్రహిగా నియమించబడ్డాడు. సో ఈ విధంగా వ్యక్తిగత సత్యాగ్రహులు
ఆయా ప్రాంతాల నుంచి వ్యక్తిగత సత్యాగ్రహాన్ని నిర్వహిస్తూ చలో ఢిల్లీ ఆందోళనలో క్రియాశీలకంగా పాల్గొంటూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. సో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఇక ప్రారంభమవుతాయన్న ఒక సందేశాన్ని కూడా ఈ వ్యక్తిగత సత్యాగ్రహం ద్వారా మహాత్మా గాంధీ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. 1939లో లార్డ్ లిండ్లిత్గో భారతీయులందరూ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగస్వాములు అవుతారు అని ప్రకటించడం, 1940లో లార్డ్ లిండ్లిత్గో అధికారికంగా ఆగస్ట్ ప్రకటనను చేయడం ఏమాత్రం రుచించని గాంధీ ఇక మూడవ అంశం ఏంటంటే వ్యక్తిగత సత్యాగ్రహానికి పిలుపునివ్వడం జరిగింది. రైట్, ఈ మూడు కారణాలైతే నాలుగవ కారణాన్ని మనం చర్చిద్దాం. నాలుగవ కారణాన్ని ముఖ్యంగా ఇక నాలుగవ కారణం ఏంటంటే వరల్డ్ వార్ 2లో జపాన్ చేతుల్లో బ్రిటన్ చిత్తుగా ఓడించబడుతుంది. అంటే వరల్డ్ వార్ 2 1939లో ప్రారంభమై 1945 వరకు సాగుతోంది రెండవ ప్రపంచ యుద్ధం. ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మొదటి దశలో జపాన్ చేతుల్లో తీవ్రంగా నష్టపోతుంది బ్రిటన్. చేతులు ఎత్తేసే పరిస్థితికి వచ్చింది, దివాలా తీసేసింది. ఆర్థికంగా రాజకీయంగా చావు దెబ్బ తింది బ్రిటన్. సో ఆర్థికంగా రాజకీయంగా చావు దెబ్బ తినడమే కాకుండా రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన ఈ బ్రిటన్ జపాన్ చేతుల్లో ఓటమి పాలైన ప్రతి చోట భారత సైన్యాన్ని జపాన్కి బందీలుగా అప్పగించి చేతులు దులుపుకుంది. ఎంతటి అన్యాయం, ఎంతటి అధర్మం, ఎంతటి హింస చూడండి ఇది. భారతీయ సైనికులకు తమ పక్షాన పోరాడేందుకు తమతో పాటు వినియోగించుకుంటోంది. ఓడిపోయిన ప్రతి చోట తమ యొక్క సైన్యాన్ని ఇవ్వచ్చు కదా, భారతీయ సైన్యాన్ని జపాన్కు అప్పగించేస్తోంది, బందీలుగా అప్పగిస్తుంది, ఖైదులుగా బంధిస్తుంది. ఇక ఆ విధంగా భారతీయ సైన్యాన్ని అప్పగించి చేతులు దులుపుకుంటోంది. ఇది కూడా భారత జాతికి తీవ్ర కలవరపాటుకు గురి చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, ప్రముఖులకు, పెద్దలకు తీవ్ర బాధను, విషాదాన్ని నింపింది. భారత సైనికులకి జపాన్కి పట్టివ్వడం ఏంటి, ఇక జపాన్ విజృంభిస్తోంది. మరి జపాన్ చేతుల్లో ఓటమి పాలైన బ్రిటన్ ఆర్థికంగా, రాజకీయంగా సైనిక పరంగా పూర్తి స్థాయిలో నష్టపోయింది, దివాలా తీసేసింది ఆర్థికంగా అయితే. ఇక రాజకీయంగా బ్రిటిష్ పప్పులు ఉడకడం లేదు అంతర్జాతీయంగా. ఇక సైనిక పరంగా కూడా సైన్యాన్ని కోల్పోతుంది. మరి బ్రిటన్ తమ దేశాన్ని తాము రక్షించుకునే స్థాయిలో లేనప్పుడు, బ్రిటన్ తనను తాను రక్షించుకునే స్థాయిలో లేనప్పుడు ఇక భారతదేశ రక్షణ వ్యవహారాల్ని ఎలా చలాయిస్తుంది, భారతదేశ రక్షణను ఎలా అమలు చేస్తుంది, భారతదేశ రక్షణను ఎలా కాపాడుతుంది, భారతదేశాన్ని ఎలా కాపాడుతుంది? అదే మహాత్మా గాంధీ ఇక్కడ దుయ్యబడుతున్నాడు. మహాత్మా గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్నాడు, తీవ్రంగా విభేదిస్తున్నాడు బ్రిటిష్ వారి యొక్క పోకడలతో. బ్రిటన్ తనను తాను రక్షించుకునే స్థితిలో లేనప్పుడు ఇక భారతదేశాన్ని ఏ విధంగా రక్షిస్తుంది? అందుకే మన భారతదేశానికి రక్షణ శాఖకు భారతీయులకు అప్పగించేయండి, భారతదేశానికి పూర్తి స్వాతంత్రం బదలాయించండి అంటూ మహాత్మా గాంధీ పట్టుబట్టాడు. తనను తాను రక్షించుకునే స్థాయిలో లేనప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా కోలుకోలేని దెబ్బతిన్న బ్రిటన్ ఇక భారతదేశ రక్షణ బాధ్యతలను ఎలా స్వీకరిస్తుంది? భారతీయులకి రక్షణ శాఖను బదలాయించండి, భారతీయులకి పూర్తి శాఖల్ని కేటాయించి భారత జాతికి సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇవ్వండి. ఇక భారత్ ఛోడో అంటున్నాడు, క్విట్ ఇండియా అంటున్నాడు బ్రిటన్ వారికి. ఎందుకు అంటున్నాడు? మరొక బలమైన కారణం ఉంది. రైట్, ఇక్కడ వచ్చే ఒక గొప్ప అర్థం ఏంటంటే బ్రిటన్ జపాన్ చేతుల్లో చావు దెబ్బ తింటూ దివాలా తీసేసింది ఆర్థికంగా, రాజకీయంగా, సైనిక పరంగా. ఇక బ్రిటన్ తనను తాను రక్షించుకునే స్థాయిలో కూడా లేదు. అలాంటప్పుడు భారతదేశంపై ఎలా అజమాయిషీ సాగిస్తుంది, భారతదేశ రక్షణ వ్యవహారాలను ఎలా చలాయిస్తుంది అనేది మహాత్మా గాంధీ లేవనెత్తిన ఒక అద్భుతమైన పాయింట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రెండవ ప్రపంచ యుద్ధంలో మరొక రీజన్, జపాన్ విజృంభిస్తుంది. ఈ జపాన్ విజృంభణ
మహాత్మా గాంధీకి నిద్రాహారాలు లేకుండా చేసింది. జపాన్ విజృంభిస్తూ జపాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది, ఏషియా ఫార్ ఏషియన్స్, ఆసియా ఆసియా వాసులకే, ఏషియా ఫార్ ఏషియన్స్, ఆసియా ఎవరికి, ఆసియా వాసులకే అన్న ఒక స్టేట్మెంట్. ఆసియా కేవలం ఆసియా వాసులకే, ఐరోపా వాసులకి కాదు. అంటే బ్రిటన్పై విజయాన్ని సాధించిన అనంతరం ఆసియాలో ఉన్న వలస రాజ్యాలన్నిటినీ ఆక్రమిస్తాను అంటూ పరోక్షంగా చెప్తోంది. ఐరోపా రాజ్యం బ్రిటన్ ఆసియా రాజ్యాలను ఆక్రమించే అవకాశం ఉండదు, ఆసియా రాజ్యాలను పాలించే అవకాశం ఉండదు. ఐరోపా రాజ్యాలు ఆసియా రాజ్యాలను పాలించడం ఏంటి, ఇక ఆసియాలో ఉన్న మొత్తం వలస రాజ్యాలన్నీ జపాన్ చేతుల్లోకి వెళ్తాయి అంటూ పరోక్షంగా ప్రకటన చేసింది జపాన్. ఆ ప్రకటన మహాత్మా గాంధీకి నిద్రాహారాలు లేకుండా చేసింది. ఇప్పటి వరకు బ్రిటన్ భారతదేశాన్ని పరిపాలించి, భారతదేశాన్ని పీల్చి పిప్పి చేసి, భారతదేశాన్ని పూర్తిగా హరించి దోపిడీ చేస్తే, ఇక జపాన్ భారతదేశాన్ని ఆక్రమించి భారతదేశాన్ని పరిపాలించడం కొనసాగిస్తే, ఇక భారతదేశంలో సామాజిక శ్రేయస్సు ఉండదు, ప్రజా సంక్షేమం ఉండదు. ఇక నియంత పాలన, క్రూర పాలన ప్రారంభమై ఈ భారత జాతి పరాయి పాలన నుండి విముక్తి కావడం కష్టతరం అయిపోతుంది. ఇక భారత జాతి కోలుకోవడం చాలా కష్టతరం అయిపోతుంది. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జపాన్ బ్రిటిష్ వలస దేశమైన భారతదేశాన్ని ఆక్రమించే ముందే బ్రిటిష్ వారిని భారతదేశం నుండి తరిమి కొట్టాలి, బ్రిటిష్ వారిని భారతదేశం నుండి సాగనంపాలి, బ్రిటిష్ వారిని భారతదేశం నుండి వెళ్ళగొట్టాలి. ఇక భారతదేశం ఒక సార్వభౌమ దేశంగా ప్రకటించుకోవాలి. జపాన్ భారతదేశం వైపుకు నిఘా పెట్టక ముందే, భారతదేశం వైపుకు దూసుకురాక ముందే ఈ ప్రక్రియ పూర్తి కావాలి. ముందు బ్రిటన్ వారిని భారతదేశం నుండి వెళ్ళగొట్టాలి అంటూ మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అంటున్నాడు. ఆ సందర్భంలోనే మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అనే పదాన్ని ఉపయోగిస్తున్నాడు. డూ ఆర్ డై అంటున్నాడు పిడికిలి బిగించి. ఎందుకంటే అత్యావశ్యకం, ఆ సందర్భం అనేది అత్యావశ్యకం. తన యొక్క సిద్ధాంతాలనే తుంగలో తొక్కి ఎప్పుడూ కన్నెర్ర చేయని మహాత్మా గాంధీ యొక్క కళ్ళల్లో ఎరుపుదనం కనిపిస్తుంది. రైట్, ఆ నరాలు ఉబికి వస్తున్నాయి, ఆ పిడికిలి బిగిస్తున్నాడు మహాత్మా గాంధీ. అహింసావాదాన్ని, సత్యాగ్రహాన్ని పక్కన ఉంచి పిడికిలి బిగించి డూ ఆర్ డై అంటూ భారత జాతికి పిలుపునిచ్చాడు. సాధించండి లేదా మరణించండి అంటూ. ఆ విధంగా మహాత్మా గాంధీ ఒక గొప్ప సందేశాన్ని, నినాదాన్ని భారత జాతికి ఇవ్వడం జరిగింది. మరొక కారణం కూడా ఉంది ఇక్కడ. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం కావడానికి అంతిమ కారణం ఏంటంటే క్రిప్స్ రాయబారం, క్రిప్స్ మిషన్ భారతదేశానికి వచ్చింది. మరి క్రిప్స్ రాయబారం గురించి మనం చర్చించుకోవాలి. వాట్ ఈస్ క్రిప్స్ మిషన్, ఎందుకు వచ్చింది ఏంటంటే, క్రిప్స్ మిషన్ భారతదేశానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 1942లో రైట్. ఈ క్రిప్స్ మిషన్ భారతదేశానికి భవిష్యత్ పాలన ఎలా ఉండబోతోంది, భవిష్యత్తులో భారతదేశానికి బ్రిటన్ ఎలా పరిపాలిస్తుంది అని తెలియజేయడానికి వచ్చింది. ఆనాటి ప్రధాని విన్స్టన్ చర్చిల్ ప్రతినిధిగా సర్ స్టాఫర్డ్ క్రిప్స్ భారతదేశానికి వచ్చింది. సర్ స్టాఫర్డ్ క్రిప్స్ రాయబారం భారతదేశానికి రావడం జరిగింది విన్స్టన్ చర్చిల్ ప్రతినిధిగా. మరి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ వచ్చి అంతకుముందు లార్డ్ లిన్లిత్గో ఏ అంశాలు అయితే ప్రకటించాడో అదే అంశాలను పునరావృతం చేయడం జరిగింది. అదేంటంటే, భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తాం, భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తాం, భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి కల్పిస్తాం. విల్ ప్లాన్ ఫార్ డొమినియన్ స్టేటస్ ఫర్ ఇండియా, భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇచ్చేందుకు మేము ప్రణాళిక సిద్ధం చేస్తాం. అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్. నెంబర్ 2, భారతీయులకి భవిష్యత్తులో అవసరమైన రాజ్యాంగ పరిషత్తును నిర్మిస్తాం. భవిష్యత్ పాలనకు అవసరమైన రాజ్యాంగ పరిషత్ నిర్మాణం కూడా జరుగుతుంది. మరియు ఆయా
గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి సమ ప్రాతినిధ్యం కల్పిస్తామంటున్నాడు. అంటే ఇంతకు ముందు లార్డ్ లిన్లిత్గో ఆగస్ట్ ఆఫర్ ద్వారా ఏ అంశాలనైతే తెలియచేశాడో అదే అంశాలను పునరావృతం చేశాడు సర్ స్టాఫర్డ్ క్రిప్స్. ఇందులో వింత ఏమీ లేదు, కొత్తది ఏమీ లేదు. అయితే ఈ క్రిప్స్ రాయబారాన్ని గమనించిన, దాన్ని విశ్లేషించిన మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు. దివాలా కోరు బ్యాంకు మంజూరు చేస్తున్న చెక్కు లాంటిది ఈ క్రిప్స్ రాయబారం. దీని యొక్క నివేదిక దివాలా కోరు బ్యాంక్ మంజూరు చేస్తున్న చెక్కు లాంటిది అంటున్నాడు. ఏ పోస్ట్ డేటెడ్ చెక్ డ్రాన్ ఆన్ అ క్రాషింగ్ బ్యాంక్. దివాలా కోరు బ్యాంక్ మంజూరు చేస్తున్న ఒక చెక్కు లాంటిది అంటున్నాడు. దివాలా తీసే బ్యాంక్ చెక్ ఇస్తే అది చెల్లుతుందా అండి? ముమ్మాటికి చెల్లదు, అది బౌన్స్ అవుతుంది. అదే దానికి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు, ఎటువంటి విలువ ఉండదు, దానికి దెర్ ఇస్ నో వాల్యూ. మొత్తం దివాలా తీసేసిన బ్యాంక్ ఒక చెక్కు మంజూరు చేస్తే ఆ చెక్కు చెల్లదు. అలా ఉంది ఈ క్రిప్స్ రాయబారం అంటున్నాడు మహాత్మా గాంధీ. ఎందుకు అంటున్నాడు, ఏంటి కారణం అంటే, క్రిప్స్ రాయబారంలో కనిపించే ఈ అధినివేశ ప్రతిపత్తి అనేది, ఈ సమప్రాతినిధ్యం అనేది ఎప్పుడో మా పూర్వీకులు మితవాదుల కాలం నుంచి వస్తున్న అంశం. మితవాదుల కాలం నుంచి లేవనెత్తిన డిమాండ్. ఆ డిమాండ్ని ఇప్పుడు మీరు ఇస్తానంటారా? ఎప్పుడో మా చిన్నప్పుడు మా మితవాదులు 1885 కాంగ్రెస్ స్థాపించబడినప్పుడు పోరాటం మొదలుపెట్టారు ఆ అధినివేశ ప్రతిపత్తి కోసం. అప్పుడున్న డిమాండ్ని మీరు ఇప్పుడు నెరవేరుస్తారా? ఆ డిమాండ్ని పూర్తి చేస్తారా? మా యొక్క డిమాండ్ని ఇప్పుడు పరిశీలిస్తారా? దీనికి కాలం చెల్లింది. ఇది అవుట్డేటెడ్, పోస్ట్ డేటెడ్ చెక్ లాగా పరిగణించాడు. ఎప్పుడో అడిగాం మేము, మాకు అధినివేశ ప్రతిపత్తి కావాలి అని. ఇప్పుడు మేము పెరిగి పెద్దవైపోయాం. ఇప్పుడు మీరు అధినివేశ ప్రతిపత్తి అంటే నో వే, నో ఛాన్స్. వీ వాంట్ కంప్లీట్ ఫ్రీడమ్, కంప్లీట్ ఇండిపెండెన్స్. మాకు సంపూర్ణ స్వరాజ్యం కావాలి. ఇది చెల్లదు అంటూ మహాత్మా గాంధీ దీన్ని దివాలా కోరు బ్యాంక్ మంజూరు చేసిన చెక్కు లాంటిది అంటూ చాలా విమర్శిస్తూ దీన్ని పక్కన పెట్టడం జరిగింది. త్రో ఇట్ ఆన్ ద హీప్ ఆఫ్ గార్బేజ్. ఒక చెత్త కుండపై దీన్ని పడేయండి, చెత్త కుప్పపై దీన్ని పడేయండి అన్నాడు క్రిప్స్ మిషన్ని. అసలు పట్టించుకోలేదు మహాత్మా గాంధీ. చిన్న వయస్సులో తల్లిదండ్రులకి అడుగుతాం మనం, చాక్లెట్ తీసేయండి అని. అది 25 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ చాక్లెట్ను కొనిస్తే 25 ఏళ్లకు చాక్లెట్ అనేది ఇష్టం ఉంటుందా? 25 ఏళ్ళకి ఏంటి, పెళ్ళిడుకు వచ్చిన ఆ వయస్సుకు వచ్చిన వ్యక్తికి పెళ్ళి కావాలే కానీ చాక్లెట్ ఆ సమయంలో పనికొస్తుందా, వర్కౌట్ అవుతుందా? కాదు. అదే తరహాలో ఇది కూడా ఉంది అంటున్నాడు మహాత్మా గాంధీ. ఎప్పుడో మా చిన్నప్పుడు అధినివేశ ప్రతిపత్తి అడిగాం, డొమినియన్ స్టేటస్ కోసం ఫైట్ చేశాం, కానీ అప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు మేము పెరిగి పెద్దవైపోయి దాదాపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల అనంతరం ఇప్పుడు చాక్లెట్ కొనిస్తే అది ఫలిస్తుందా, దానివల్ల ఫలితం ఉంటుందా అంటూ ప్రశ్నించాడు, ఎద్దేవా చేశాడు, చమత్కరించాడు. ఎస్, దట్స్ ట్రూ. సో అందుకే క్రిప్స్ రాయబారాన్ని ఒప్పుకోలేదు భారత జాతీయ కాంగ్రెస్. ఇక క్రిప్స్ ప్రతిపాదన ఎప్పుడైతే అధికారికంగా ప్రకటించిందో ఒక భారత జాతీయ కాంగ్రెస్ కోపోద్రేగానికి లోనై నిరాశ నిస్పృహులు తారాస్థాయికి చేరుకొని మహాత్మా గాంధీ, ఎప్పుడు కళ్ళెర్ర చేయని మహాత్మా గాంధీ తొలిసారిగా కళ్ళెర్ర చేస్తూ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాడు. గోవాలియా మైదానంలో బాంబేలో 1942లో బాంబేలో జరిగిన ఐఎన్సీ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానం చేయడం జరిగింది. ఇక గోవాలియా మైదానంలో క్విట్ ఇండియా ఉద్యమం అనేది ప్రారంభమవుతుంది. జాతిని ఉద్దేశించి మహాత్మా గాంధీ ప్రసంగిస్తూ ఒక మాట అంటాడు, యావత్ భారత జాతిని ఉద్దేశించి, ఇప్పటి నుంచి ప్రతి ఒక్క భారత జాతీయుడు, ప్రతి ఒక్క వ్యక్తి స్వతంత్రుడుగా ప్రకటించుకోవాలి, స్వతంత్రుడుగా వ్యవహరించాలి. ఆ సమయం ఆసన్నమైంది అంటాడు. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా మస్ట్ డిక్లేర్ ఇండిపెండెంట్. రైట్, తనను తాను ప్రకటించుకోవాలి స్వతంత్రుడుగా, స్వతంత్రాన్ని.
స్వతంత్రంగా వ్యవహరించాలి. మనం బానిసలం కాదు, మనం ఎవరి మీద ఆధారపడడం లేదు. మనకు ఒక జాతి, ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక భౌగోళిక ప్రాంతం ఉంది. మనం సర్వసత్తాకులం, సార్వభౌములం అంటూ మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని తరిమివేయడానికి ఒక గొప్ప కంకణాన్ని దృఢ సంకల్పంతో నిర్ణయించుకుని క్విట్ ఇండియా ఉద్యమాన్ని గోవాలియా మైదానంలో బాంబేలో 1942 ఆగస్టు 8న ప్రారంభించారు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూమెంట్. థ్యాంక్ యూ డియర్ ఆల్ ఆస్పిరెంట్స్. కీప్ వాచింగ్ తెలుగు వన్ అకాడమీ.